ప్రేమ స్వరూప ప్రాణదవను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. దేవా, నువ్వు దాహంతో అల్లాడిపోతుండగా, నీ యొక్క శ్రమల గుండగా వెళ్ళిపోతూ ఉండగా దేవుడు నీ కోసం నిదుర మేలుకో, భారము కలిగి బ్రతుకు దిద్దుకో. ఇదే కదా అనుకూల సమయం సోదరా, మరో దినం నీకుందో లేదో ఎరుగరా. కాలం ఎరిగి నిదుర మేలుకో, భారం కలిగి బ్రతుకు దిద్దుకో. నేడు నీతో ఉందిలే, రేపు నీది కాదులే. ఉన్న సమయమందే నిన్ను నీవు తెలుసుకో. లోకమెంతో ఉందిలే, నిన్ను పిలుస్తుందిలే. ఎండమావి నిజమా ఎరిగి నీవు మసులుకో. కంటికింపుగా కనిపించే రంగుల వలయం కాదా, సొంత గూటినే మరిపించి దేవునికే దూరం చేస్తుందా. కాలం ఎరిగి నిదుర మేలుకో, భారం కలిగి బ్రతుకు దిద్దుకో. కాలము నెరిగి నిదుర మేలుకో, భారము కలిగి బ్రతుకు దిద్దుకో. నేనెవరికి చెందనయా, ఎవరు లేరయ్యా, నీ ఒంటరిదాననయా. అందరూ నాకున్నా, నేనెవరికి చెందనయా. ఈ పోరాటం సమసిపోయేదెన్నడయా, నీ సన్నిధిని నేను చేరేదెప్పుడయా. ఈ పోరాటం సమసిపోయేదెన్నడయా, నీ సన్నిధిని నేను చేరేదెప్పుడయా. దామునికి అందరికి భారంగా ఉంది, దుఃఖముతో కంటికి కునుకే కరువైపోయింది. కనికరించి కనైనా నా కరమందుకోవయ్యా, ఎవరు లేరయ్యా, నీ ఒంటరి. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. ఆశలు రేపే సుందర దేహం మట్టి బొమ్మవో చెల్లెమ్మ. దేహము కోరేదేదైనా అది మట్టిలోనే పుట్టిందమ్మా. ఆశలు రేపే సుందర దేహం మట్టి బొమ్మవో చెల్లెమ్మ. దేహము కోరేదేదైనా అది మట్టిలోనే పుట్టిందమ్మా. వెండి బంగారు వెలగల వస్త్రపు పరిమళ పుష్ప సుగంధమ్మా. వెండి బంగారు వెలగల వస్త్రపు పరిమళ పుష్ప సుగంధము మట్టిలో నుండి వచ్చినవేనని మరువవోకు నా చెల్లెమ్మ. మట్టిలో నుండి వచ్చినవేనని మరువవోకు నా చెల్లెమ్మ. ఆశపడకు, దేవుడు ప్రేమతో చేశాడు సృష్టిని.
సృష్టం తనికని తన మదిలో ప్రేమెంత ఉన్నదని చూపెను ప్రేమతో దేవుడు ప్రేమతో దేవుడు ప్రేమతో చేశాడు సృష్టిని సృష్టం తనికని తన మదిలో ప్రేమెంత ఉన్నదని చూపెను ప్రేమతో దేవుడు ప్రేమతో దేవుడు ప్రేమతో గర్భంలో ఉన్నవని నిమ్మని రేత్రగిస్తావని నవమాసాలు కాపాడు దేవుడు ప్రేమతో నువ్వు గర్భములో ఉండగా ఆహారం అందించను తల్లిదండ్రుల ప్రతి మాటను గర్భంలో వినిపించను చీకటిలోనే ఉన్నావని నీ కంటికి వెలిగించను దేవుడు ప్రేమతో దేవుడు ప్రేమతో చేశాడు సృష్టిని సృష్టంతనే కని తన మదిలో ప్రేమంతో ఉన్నదని చూపెను ప్రేమతో దేవుడు ప్రేమతో దేవుడు ప్రేమతో విశ్రాంతి వాళ్ళకి ఏదని నీకు లేకుండా మరణమిచ్చను ప్రేమతో మరణమే ఇవ్వాలని విశ్రాంతిని ఇవ్వాలని దేవుని పని లేకుండా మరణమిచ్చను ప్రేమతో ఏ కష్టము లేకుండగా అదృష్టము కొందరికే ఏ పాపము లేకుండగా స్వర్గం నీకొక్కరికే పుట్టిన వారికి పని ఉందని మరణిస్తేనే మేలని దేవుడు ప్రేమతో దేవుడు ప్రేమతో చేశాడు సృష్టిని సృష్టంతని కని తన మదిలో ప్రేమెంత ఉన్నదని చూపెను ప్రేమతో దేవుడు ప్రేమతో. మీ అందరికీ కూడా దేవుని యొక్క విమోచనం కావాలా వద్దా? దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలా వద్దా? దేవుని యొక్క దీవెనలు మనకు కావాలా వద్దా? మనకి అన్నీ కావాలి కానీ దేవుని యొక్క ప్రత్యక్షత వద్దా? క్రీస్తులో దేవుని యొక్క సన్నిధితో మనం నింపుకోవద్దా? దేవుని యొక్క ప్రేమ వాత్సల్యాలతో మనం నడిపించుకోవద్దా? పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరార్థకమట్లు మనం పాపానికి చెందిన వారం కాదు. మనం పాపానికి చెందిన వారం కాదు, దేవునికి చెందిన వారం కనుక మనం దేవుణ్ణి ఆరాధించాలి. క్రైస్తులో లూకా 21:36 చదవండమ్మా. లూకా శుభవార్త 21. దాన్ని అగ్నిలో కాలిస్తే సరిపోతుందా? కాల్చిన పిల్లను మరలా తీసి రూపాయిగా మార్చుకుంటే సరిపోతుందా? కాదు ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు తెలియజేయబడుతుంది. లూకా 21:36లో ఎల్లవేళలా మీరు ప్రార్థనలో మెలకువగా ఉండండి.
మీరు ప్రార్థనలో లేకపోతే మీరు సంపాదించుకున్న రూపాయి నీరు వలె ఆవిరైపోతుంది. కాబట్టి మీరు అట్టి విధముగా కాకుండా ప్రార్థనలో మీరు మెలకువగా ఉండండి అని దేని యొక్క వాక్కు తెలియజేస్తుంది ప్రియమిత్రులారా. కాబట్టి మనం అందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుందామా? మంచిగా ప్రార్థన చేసుకుందామా? అందరం కూడా ఒకసారి లేచి నుంచుందామా దేవుని యొక్క ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటినది వెళ్ళగించుట అసాధ్యం, ప్రార్థనలో పోరాడినది పొందకపోవట అసాధ్యం. ప్రియమైన బిడ్డ, ఈరోజు ప్రార్థనలో నువ్వు ప్రాకులాడుచుండగా, నువ్వు దేవుని చేత దిలుపబడాలని ఆశపడుచుండగా వేడుకో, ప్రభునికి సమర్పించుకొని అర్పించుకొని ప్రార్థన చేయి. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో పొదునైనది పని చేయకపోవట సాధ్యము, ప్రార్థనలో పని చేయునది పని చేయకపోవట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ఆ ప్రభుని ఆరాధించు. రెండు చేతుల పైకి లేపి చప్పట్లు కొడదాం. రెండు చేతుల పైకి లేపి ప్రార్థనలో నాటునది తొలగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవట అసాధ్యము. స్తోత్రం. ప్రార్థనలో నాటునది పొందకపోవట అసాధ్యము, ప్రార్థనలో పోరాడు వేడుకో. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మూగునది మరుగైపోవుట సాధ్యము. స్తోత్రం. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మూగునది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీకే ఆరాధన. రెండు చేతుల పైకి లేపి స్వరములను తెరచి మన యొక్క నోటిని తెరచి ఆరాధించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క మహిమ దిగో తండ్రి, మా యొక్క ప్రాంగణం అంతా కూడా దిగివచ్చును కాక తండ్రి. లేక పరలోక దేవదూతలు మాకు రక్షణగా ఉండును కాక యేసయ్య. ఈనాడు ప్రభు యొక్క ప్రార్థన కూటమి మేము ఏర్పాటు చేసుకొని ఉండగా తండ్రి, దుష్టుడు ఎటువంటి ఆటంకము పరపక తండ్రి, ఇదిగో ప్రభు ప్రశాంతముగా యొక్క ప్రార్థన కార్యక్రమం ముగింపబడలాగున ఇదిగో తండ్రి యొక్క సంరక్షణ దయచేయండి యేసయ్య. ఇదిగో తండ్రి కీడ పీడ అన్ని విధములైన చీకటి శక్తులను యేసయ్య నామంలో లయం చేస్తూ ప్రభు ఇదిగో తండ్రి మా యొక్క బోధింపబడుతుంది. ప్రియమైన బిడ్డ, నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. ఈ లోకంలో నీ ద్వారా అసాధారణమైన క్రియలు నేను చేయడానికి నీ యందు నేను గొప్ప ప్రణాళికలు చేసి ఉన్నాను.
నువ్వు తల్లి గర్భంలో రూపొందించమనిపే నేను ఎన్నుకున్నాను, అభిషేకించి ఉన్నానని దేవుని యొక్క వాక్కు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డ, అబ్రహాము గొప్ప పనివాడు. మనం కలుస్తూ ఉంటాం, నేనే పనివాడిని, నేనే సంపాదించుకుంటున్నాను, ప్రార్థన అవసరం లేదని అన్నాడా? అనలేదు. ప్రభువా 100 సంవత్సరాలైనా సరే, 150 సంవత్సరాలైనా సరే నేను విడిచిపెట్టను, నా పని కంటే నీవే ముఖ్యమని ఆయన నడిచాడు. కాబట్టి అబ్రహాము విశ్వాసానికి ఏమయ్యాడండి? విశ్వాసానికి తండ్రిగా మారాడు. ఉపవాసము 40 దినములు పాటించెను. యేసు ప్రభువు 40 దినములు ఉపవాసము పాటించెను. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు పాలు తేనెలు వాలుజారు భూమి వైపు నడిపింపబడారు. ఎన్ని సంవత్సరాలంట? 40 సంవత్సరాలు పట్టిందంట వాళ్ళకి. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ ఘోర కల్వరిలో తోలువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. నేను గాయాలు పొందాలి, కానీ నా కోసం నువ్వు గాయాలు పొందుతున్నావు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, నేను పాపని యేసయ్యా, నా పాపను మన్నించి యేసయ్యా. స్తోత్రం. యేసు నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కోసం ఆయన ఎన్నో చిత్రహింసలు పెట్టినా గాని ఏనాడు కూడా నోరు తెలవకుండా ఒక గొర్రె పిల్లవలే ఆయన ముందుకు సాగిపోయి, ఇదిగో నా కుమారుని నేను రక్షించాలి, నా కుమార్తె నేను రక్షించాలి, వారిని నేను ఇదిగో కట్టబడాలి. కానీ ప్రభువా యేసయ్యా, మా యొక్క అరిచేతిలో కొట్టుకోకుండా అని ప్రభువా, ఇదిగో తండ్రి వాటి నుంచి నా మమ్మల్ని విడిపించినావే, నీకే స్తోత్రం యేసయ్యా. ఆ యొక్క భయంకరమైన కఠోరమైన వేదన నీ యొక్క అరచేతుల్లో అరికాలలో అనుభవిస్తూ తండ్రి మా కోసం ఇదిగో తండ్రి ఆ యొక్క భారాన్ని, ఇదిగో ఆ యొక్క నొప్పిని భరించి ఉన్నావే, కానీ ఇదిగో ఇది నాకు వద్దు అని నువ్వు చెప్పలేదు దేవా, నీకే స్తోత్రం యేసయ్యా. నువ్వు గొప్పవాడు ప్రభువా. ఇదిగో తండ్రి, మేము ఎంత ఏడ్చి నీ యొక్క పాదాలు కడిగినా, ఇదిగో తండ్రి ఆనాడు ప్రభా పాపముతో నేను నా పేరు వస్తుందని ప్రభా నేను ఎన్నో విధాలుగా తండ్రి నన్ను నువ్వు పైకి చేసుకోవాలని ప్రభా, ఇతరుల ముందు గొప్పగా చేసుకోవాలని ఆశపడుతూ ప్రభా, ఇదిగో తండ్రి పాపపు వాళ్ళేమో చిక్కుపోయి ప్రభా. కానీ ఇదిగో తండ్రి మా జీవితాల్లో ప్రభా ఇటువంటి శోధనలు వస్తుండగా ప్రభా వాటినన్నింటిని కూడా ప్రభా తొలగించింది యేసయ్య. ఈ యొక్క ఆత్మ ప్రేరేపణతో ప్రభా వాటినన్నింటిని కూడా నెరవేర్చమని మేము కోరుకుంటున్నాం యేసయ్య. ఇదిగో తండ్రి నీ గొప్పవాడు, మహోన్నతుడు తండ్రి, నీ యొక్క గొప్ప అద్భుత కార్యాలు మా బిడ్డల జీవితాల్లో జరిగి యేసుక్రీస్తు